సంక్రాంతి అనగానే గొబ్బెమ్మలు, హరిదాసులు, అలాగే ఏదైతే భోగి మంటలు, వీటితో పాటు బొమ్మల కొలువు కూడా అందరికీ తెలియాల్సిన అంశం. అయితే సహజంగా బొమ్మల కొలువు అనేది తరతరాలుగా వస్తూ ఇటీవల చాలామంది, చాలా తక్కువ మంది బొమ్మల కొలువు చేస్తున్నారు. అంటే టైం షెడ్యూల్స్ కావచ్చు, అందరికీ ఉన్న బిజీ షెడ్యూల్స్ కావచ్చు, ఎవరికి ఖాళీ లేని పరిస్థితులు ఎక్కువగా అయిపోవడం, అందరూ కూడా వాళ్ళ టైంని ఎక్కువ కేటాయించలేని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో బొమ్మల కొలువుకి చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఇప్పుడు బొమ్మల కొలువు పెడుతున్నారు. అది కూడా ఒక కాన్సెప్ట్ని తీసుకుని, ఒక ఆధ్యాత్మిక కాన్సెప్ట్ని తీసుకుని బొమ్మల కొలువు చేస్తున్నారనేది మాత్రం మనం ఖచ్చితంగా చూడాల్సినటువంటి పరిస్థితే. అయితే చూసాం మనం బొమ్మల కొలువు. ఆ బొమ్మల కొలువుని తయారు చేసినటువంటి వాళ్ళు ఇక్కడ మనతో పాటే ఉన్నారు. ఆ మేడం కూడా, ఆవిడతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, బొమ్మల కొలువు చేశారు అంటే సహజంగా చాలా తరాలుగా అందరూ చేసుకుంటూ వస్తారు. మీకు అసలు ఈ బొమ్మల కొలువు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఈ కాన్సెప్టే పర్టికులర్గా ఎందుకు ఎంచుకోవడం జరిగింది? ఈ కాన్సెప్ట్ అంటే నేను 35 ఏళ్ళని బట్టి చేస్తున్నాను అండి. మా పాప పుట్టిన సంవత్సరం నుంచి పెడుతున్నాను. మా అత్తగారు వాళ్ళ టైంలో కూడా మాకు ఇంట్లో ఆన్వాయితీ ఉంది. అది నేను కంటిన్యూ చేస్తూ వచ్చాను. మా స్కూల్లో ఉండే ఈ ప్రాజెక్ట్ ఉండటంతో అది చేత్తో చేసేవి నేర్పించారు మా క్రాఫ్ట్ మిస్. ఆ నేర్పించిందంతా నేను ఈ రకంగా సద్వినియోగం చేసుకున్నాను. అంటే ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే సంక్రాంతి కారణంగా ఆధ్యాత్మికత అనేది మేళవించిన నేపథ్యంలో ఎలా వరుసగా అమ్మవారికి సంబంధించినటువంటి 5 మార్పులు చూపించారు, అలాగే దశావతారాలు చూపించారు. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ ఆలోచన అంటే నేను అనుకున్నది ఏంటంటే, మన అనుబంధాలు కూడా చెప్పాలి కదండి. మనకి ఇప్పుడు వచ్చినవి కాదుగా రక్త సంబంధాలు. ఇప్పుడు మా అమ్మాయి ఉంది, మా అబ్బాయి ఉన్నాడు. అట్లాగే మా అబ్బాయి విష్ణుమూర్తి అయితే మా అమ్మాయి మా అమ్మవారు అనుకోండి. అందుకని దాని ఎవల్యూషన్, దాని బాలదశ నుంచి ముక్తి. నేను ఆల్రెడీ ముక్తికి వచ్చాను. మధ్యలో మా కోడలు వచ్చింది, బాలంటే ఈ సంవత్సరం మా ఇంట్లో మా మనవరాలు పుట్టింది. సో అట్లా 5 దశలు ఎవల్యూషన్ ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ ఉమెన్హుడ్. అది అమ్మవారిలో మనకి చరిత్రలోనే ఉందండి. మధుర మీనాక్షి, కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి, ఇవన్నీ. అందుకని ఆ కాన్సెప్ట్ తీసుకున్నా. అంటే ఇది ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు ఏదైతే స్త్రీ శక్తి అంటున్నారో అది మీరు చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అని అంటున్నాం కదా, అదేం కొత్తగా వచ్చింది కాదు. ఆవిడ పరాశక్తి. ఆవిడ విభిన్న దశల్లో ఆవిడ ప్రతి చోట ఎక్కడైతే చెడు వచ్చిందో అక్కడ బాణాసురుడిని కానీ, తారకాసురుడిని, బండాసురుడిని, అట్లా లలిత సహస్రనామం అన్నిట్లో చదువుతూ ఉంటాం కదా, వాటిల్లో ఏ రకంగా సంహరించింది. అట్లా ఆడవాళ్ళు కూడా అంత శక్తిమంతులుగా కావాలనే. అందుకని ఇప్పటిదాకా ఎన్ని కాన్సెప్ట్స్ మీరు ట్రై చేశారు? ఇంకా ముందు ఎటువంటి కాన్సెప్ట్స్ ప్లాన్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు వరకు అయితే ఒక 20 పెట్టానండి నేను. అంటే మహాభారతం, రామాయణం, తర్వాత వైకుంఠ ద్వారాలు పెట్టాను, తర్వాత పాల సముద్రంలో ఆయన ఉన్నది, తర్వాత నేను బెజవాడ కనకదుర్గది పెట్టాను, ఆ తర్వాత అదేంటి ఎన్నో వైకుంఠ ద్వారాలు చాలా పెట్టుకుంటూ వచ్చా, గుర్తు కూడా పోయింది నాకు. ఈ పిల్లల కోసమే పెట్టాను మెయిన్గా. ఎందుకంటే విజువల్గా చూసింది ఇట్ గివ్స్ మోర్ ఇంపాక్ట్ ఆన్ బ్రెయిన్ రాదర్ దెన్ రీడింగ్. అందుకని అట్లా నేను పెట్టాను. ఆ చేసేవన్నీ కూడా చేత్తో చేస్తూ పెట్టాను. బొమ్మలన్నీ కూడా హ్యాండ్మేడే. మీ తర్వాత మీ పిల్లలు దీన్ని ముందుకు తీసుకెళ్తారా? ఎలా చేస్తారు? దే విల్ కంటిన్యూ. ఎందుకంటే మా అత్తగారిది నేను ఐఎమ్ కంటిన్యూయింగ్. సో ఐ థింక్ మై డాటర్ ఇన్ లా ఆల్సో విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇన్ విచ్ ఎవర్ వే ఇస్ పాసిబుల్. ఐ డోంట్ సే ఈ రకంగానే నువ్వు పెట్టమని. మేబీ హర్ క్రియేషన్ విల్ బి డిఫరెంట్, ఇట్ విల్ కంటిన్యూ. అండ్ ఐ థింక్ మై డాటర్ విల్ బి ఎ కంప్లీట్ సపోర్ట్ టు హర్. చెప్పండి, మీ అత్తగారు ఇంత వాళ్ళ తరాల నుంచి వస్తున్నటువంటి ప్రతిదాన్ని ఆవిడ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. అందులో ఈ బొమ్మల కొలువుని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఇప్పటిదాకా అంటే ఆ జనరేషన్లో వాళ్ళంతా మాన్యువల్గా ఇంత చేస్తున్నారు, మీరు టెక్నికల్గా వెళ్తారా? ఎలా అనుకోవాలి? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత క్రియేటివిటీ నాకు లేదు, ఇంత ఆలోచించి అది ఇలా డెపిక్ట్ చేయొచ్చు అనేది. ఇంకా అత్తయ్యని అడిగి అత్తయ్య గైడెన్స్తో నా వల్ల అయినంత చేయగలను. అంటే డాక్టర్గా కూడా దీన్ని అంటే ఆ విధంగా కూడా ఏమైనా కొత్తగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా బొమ్మల కొలువులో? యాక్చువల్లీ నాకు పెళ్ళై 2 years అవుతుంది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సంక్రాంతికి ఆ అత్తయ్య వచ్చి శ్రీచక్రం పెట్టారు. కంప్లీట్గా సైంటిఫిక్ రీజనింగ్తో పాటు ఇచ్చి మరీ పెట్టారు. సో ఏమి ఇచ్చినా అత్తయ్య కూడా ఏం చేసినా షీ విల్ సీ బోత్ మిథాలజీ అండ్ సైన్స్ బోత్ అండ్ కంపేర్. సో హోప్ఫుల్లీ ఫ్యూచర్లో నేను కూడా పెట్టేటప్పుడు ఒక రీజనింగ్తో ఒక లాజికల్గా పెడతాను. అలాగే అంటే వైద్యాన్ని కూడా మేళవించి కొత్తగా మీరు ఏమైనా బొమ్మల కొలువు తయారు చేస్తారని అనుకోవచ్చా అందరూ? అత్తయ్యకి ఏమైనా ఐడియా ఉంటే అడిగి చేస్తాను. సో ఇప్పుడు చూస్తే బొమ్మల కొలువు అమ్మాయిలకి యాక్చువల్గా బొమ్మల కొలువు ఎందుకు అంటే మీరు ఏం చెప్తారు?
యాక్చువల్లీ బొమ్మల కొలువు ఎందుకు ఉండాలి అంటే ఒక నెక్స్ట్ జనరేషన్కో లేకపోతే ఇంకొకరికి ఒక స్టోరీ చెప్పడానికి. అది ఏదో ఒక స్టోరీ చెప్పేసి ఉండకూడదు, దాని బిహైండ్ ఒక మారల్ ఉండాలి, ఒక మీనింగ్ ఉండాలి. ఇప్పుడు మనకి ఇన్ని ఉన్నాయి, వాట్ ఎవర్ మన మహాభారతం అవ్వచ్చు, రామాయణ అవ్వచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఏదో కథలాగా చదువుతున్నారు, బట్ అది ఎందుకు జరుగుతుంది, దానికి ఇవాళకి కూడా ఒక ఇది ఉంది, ఇన్స్పిరేషన్ కానీ లేక రిలవెన్స్ కానీ ఉంది అని చెప్పడానికి పెట్టాల్సింది ఇంపార్టెన్స్ బొమ్మల కొలువు. చెప్పండి, మీ మదర్ చూస్తే వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ పాస్ట్ జనరేషన్స్ నుంచి ఆవిడ దగ్గరికి వచ్చింది, ఆవిడ తర్వాత నా కూతురు, నా కోడలు కూడా ఖచ్చితంగా దీన్ని ఫాలో చేస్తారంటున్నారు. అసలు బొమ్మల కొలువుని మీరు ఎలా చూస్తారు? ఎందుకు బొమ్మల కొలువు? ఎందుకంటే అందరం కలిసి టుగెదర్నెస్, ఫెస్టివల్ టుగెదర్నెస్, అందరం కలిసి ఒక చోటకు వచ్చి చేయటం, మా మదర్ అందరూ ఉండాలని అనుకోవటం, అండ్ ఆల్సో కొత్త బొమ్మ కొనటం, అందరిని ఇన్వాల్వ్ చేయటం, ఇవన్నీ వాల్యూస్. అట్ ది సేమ్ టైం టుగెదర్నెస్, మోస్ట్లీ టుగెదర్నెస్, అందరం కలిసి. అంటే ఈ రోజుల్లో అన్నీ కూడా చిన్న చిన్న ఫ్యామిలీస్, ఉమ్మడి కుటుంబాలు చాలా తక్కువ. ఎలా అంటే ఇది ఒక మెసేజ్లో ఏమైనా మీరు చెప్తున్నట్టు అనుకోవచ్చా? అలానే అనుకోవాలి, ఎందుకంటే ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు ఇంట్లో. కానీ మా మదర్ షీ మేక్స్ ఇట్ ఎ పాయింట్, అందరూ ఫ్రెండ్స్ రావటం, చుట్టాలు రావటం, మా అత్తగారు వాళ్ళు రావటం, మా తోడుకోడలు వాళ్ళు రావటం, మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఫ్యామిలీ రావటం, అట్లా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి. ప్రత్యేకంగా బొమ్మల కొలువు అంటే మహిళల కోసమే. సో మహిళలకి ఒక మహిళగా ఎలా అంటే దీన్ని ఎలా చెప్పాలి, ఒక మహిళలకి ఏ రకమైనటువంటి మెసేజ్గా బొమ్మల కొలువు అని చెప్పచ్చు, బొమ్మల కొలువుకి మహిళలకి ఎలా చెప్పచ్చు సంబంధం? మేబీ ఒక డ్రీమ్ అని అనుకోవచ్చు, క్రియేషన్ ఒక డ్రీమ్ని రియాలిటీలోకి తీసుకురావడం అని అనుకోవచ్చు. సో అలానే ఆవిడ అనుకున్నది రియాలిటీలోకి తీసుకొచ్చి ఇలా బొమ్మల ద్వారా ఆవిడ ఒక స్టోరీ టెల్లింగ్ చేశారు. మై మదర్ ఈజ్ అ స్టోరీ టెల్లర్, టు బి వెరీ ప్రిసైజ్. ఆవిడ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఇది. సో అలా నాతో ప్రతి ఇయర్ కొత్త బొమ్మ పెట్టించడం, తర్వాత ఇప్పుడు మా బ్రదర్ వాళ్ళ అమ్మాయి 1 year కూడా లేదు ఇంకా అది, సో దాంతో కొత్త బొమ్మ పెట్టించడం, అది ఇంకొక స్పెషల్ క్రియేషన్ అకేషన్ ఫర్ అస్ టు సెలబ్రేట్ సంక్రాంతి. సో మేమందరం కలిసి ఇలా ఎన్నో చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. మేడం చెప్పండి, ఫైనల్గా బొమ్మల కొలువు మహిళలకి మీరు ఇచ్చే ఎట్లా చెప్తారు? మహిళలకి బొమ్మల కొలువుకి మధ్యన ఉన్న రిలేషన్ని మీరు ఎలా చెప్తారు? మహిళ అంటేనే శక్తి అండి, ఎంబాడిమెంట్ ఆఫ్ ఎనర్జీ. ఈ ఆవిడ ఒక శిశువుకు జన్మించి ఆవిడే క్రియేటర్ కదా. సో దేవుడి చేతుల్లో మనం బొమ్మలు అయితే మనం ఆ బొమ్మల్ని ఇట్లా కథల రూపంలో చూపిస్తాం. సో హూ ఎవర్ కెన్ క్రియేట్ అంటే, హూ విల్ క్రియేట్ అంటే ఓన్లీ ఏ ఉమెన్ కెన్ డూ ఇన్ డిఫరెంట్ వేస్. ఉద్యోగం చేస్తుంది, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటుంది, వేరే పనులు చేస్తుంది. సో మల్టీ టాలెంట్లలో ఇది కూడా ఒకటనే ఉద్దేశంతోనే బొమ్మలు పెట్టి పిల్లల్ని ఆడిస్తుంది తల్లి. ఆ రూపాన ఈ కథలు కూడా అట్లా చెప్పటమే నాకు అలవాటైంది. నేను అట్లాగే చూస్తాను బొమ్మల్ని. సో అది పరిస్థితి. మహిళలకి సంబంధించినంత వరకు కూడా వాళ్ళ యొక్క ఆలోచనల్ని, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ డ్రీమ్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి, చాలామంది ఓపెన్గా చెప్పుకోలేని వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ బొమ్మల కొలువు అనేది ఒక నిజమైనటువంటి దారిలా కూడా వీళ్ళు చేసిన దాన్ని బట్టి కానీ చూసిన దాన్ని బట్టి కానీ అయితే మనకి అర్థమవుతుంది. కెమెరా పర్సన్ నానితో రామ్, విజయవాడ నుంచి.